మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా స్టార్టర్సే ఆర్డర్ చేస్తాం కదా. అదే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో ఇంట్లోని ఇలా చిల్లీ చికెన్ స్టార్టర్ అయితే చేసుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ చిల్లీ చికెన్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, సాల్ట్, ధనియాల పొడి, చికెన్ మసాలా, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మ్యారినేషన్ కోసం అయితే ఒక 2-3 అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మనకి పీసెస్ అనేవి జ్యూసీగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఒక 2-3 అవర్స్ తర్వాత బయటికి తీసి అందులోనే ఒక ఎగ్ ఇంకా కార్న్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల పీసెస్ అనేవి ఆయిలీగా అలా ఉండవు అనమాట. తర్వాత ఇవి కూడా బాగా మిక్స్ చేసుకొని, ఇవి మిక్స్ చేయడం వల్ల మనకి చికెన్కి కోటింగ్ అయితే వస్తుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో టమాటో సాసు, చిల్లీ సాసు, సాల్ట్, మిరియాల పొడి, కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చికెన్ పీసెస్ అనేవి ఫ్రై అయ్యాక పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత అందులోనే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సాసెస్ అయితే యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇదంతా దగ్గరికి అయ్యాక హై ఫ్లేమ్ పెట్టుకొని మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ అయితే యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే మన చిల్లీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, చిల్లీ చికెన్ ఇంత సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.